వందనాలు సంయుక్త దైవజనులకు వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. పేరు జైపాల్ అండి, సంగారెడ్డి. అక్కడ ఉన్నటువంటి కంది మా విలేజ్ ఉంది. లోగోస్ థియాలజికల్ బైబిల్ కళాశాలలో మేము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ఈ కళాశాల డేవిడ్ బుల్లమయ్య గారి ఆకాంక్ష మేరకు, ఆశ మేరకు గత 11 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఈసారి అవకాశం దక్కింది. ఆ అవకాశంలో నేను నేర్చుకున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిలో శిష్యులను ఏ విధంగా తయారు చేసినాడు, సువార్త ఏ విధంగా ప్రకటింపాలనే అంశంపై నేను మాట్లాడుకుంటున్నాను. కాబట్టి శిష్యులుగా అవ్వాలనుకునేవారు, శిష్యులుగా మనం తయారు చేయాలి అని అనుకున్నప్పుడు, రక్షణ పొందిన వారు ఎవరైనా శిష్యులుగా ఉండవచ్చు, శిష్యులుగా తయారు అయ్యే అవకాశము ఉంది. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడితో ఒకవేళ ఆయన కనుక శిష్యులను తయారు చేయకుండా కనుక ఉంటుంటే కనుక, మార్క్స్ సువార్త 16:15 ప్రకారం మనం చూసినట్లయితే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని చెప్పి బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉండగా, అదేవిధంగా మత్తయి సువార్త 20:19 కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేషన్ తీసుకున్న ప్రతి బిడ్డలు కూడా సర్వలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ యొక్క సువార్తను మనం ప్రకటించాలి, శిష్యులను తయారు చేయాలి. అదేవిధంగా శిష్యులను ఎందుకు తయారు చేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా తరబీదు పొందినాడు. కాబట్టి మనం కూడా మన శిష్యులను తయారు చేస్తూ వాళ్ళని తరబీదు పొందిస్తూ మనం ముందుకు వాళ్ళని నడిపించాలి. అదేవిధంగా శిష్యత్వంలో ఉన్నప్పుడు శిష్యుడు అనగా నిత్యము నేర్చుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుడు అనగా నిత్యము నేర్చుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎంత నేర్చుకున్నా చాలా తక్కువ. ఇక్కడ ఉన్న మరి ఎవరైనా ఎలీషయ్య గారు ఉన్నారు, మాకు ఎంత చెప్పినా ఎంత బోధించినా కూడా మాకు చాలా తక్కువ అనిపించింది. ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంది. అలాగే వెంబడించేవాడు కూడా శిష్యుడుగానే ఉంటాడు. యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులలో ఎంతమంది శిష్యులు? మొత్తం 70 మంది శిష్యులు. 70 మందిలో 12 మంది, అందులో మిగిలింది 11 మంది శిష్యులు. అదేవిధంగా మనం కూడా మనం ప్రకటిస్తున్న సువార్త అనేది కాకుండా మనం కూడా శిష్యులను తయారు చేస్తూ, మనకు దేవుడిచ్చిన పిలుపుని బట్టి సంఘాన్ని స్థాపిస్తూ సువార్తను మనం ప్రకటించాలనేది. ఆ శిష్యునికి ఎటువంటి లక్షణాలు ఉండాలనుకుంటే, నిర్గమకాండము 18వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనం చూసుకున్నట్టయితే కొన్ని మాటలు ఉంటాయి. అందులో మనకు ముఖ్యమైనటువంటి సామర్థ్యం ఖచ్చితంగా మనకు ఉండాలి. అదేవిధంగా దైవభక్తి ఖచ్చితంగా ఉండాలి, సత్యశక్తి ఉండాలి. సత్యాసక్తి ఉంటేనే, సత్యమైనటువంటి ఆసక్తి ఉంటేనే మనము శిష్యులను తయారు చేయగలుగుతాము. కాబట్టి తిమోతి రాసిన పత్రికలో లంచగొడతనం వారు కాకుండా నమ్మకస్తులు, దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే శిష్యులు తయారు చేశారో, ఈ లోగోస్ మినిస్ట్రీస్ కళాశాలలో, బైబిల్ కళాశాలలో ఇక నుంచి ముందు కూడా క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న క్లాసులలో తప్పకుండా ఈ కళాశాలలో అనేక మంది శిష్యులు తయారవ్వాలని డేవిడ్ బుల్లమయ్య గారి ఆకాంక్ష కాబట్టి, ఆయన ఆశ కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్ గారు హనోకాయ్ గారి కూడా ఆశ కాబట్టి, ఇక్కడ నుంచి అనేక మంది శిష్యులను తయారు చేసి పరిచర్యకు పంపించాలని, పరిచారకులుగా ఉంచాలని వారు నాకు ఈ సమయం ఇచ్చినందుకు, ఈ మాటలు వారితో పంచుకున్నందుకు, ముఖ్యంగా మా యొక్క దైవజనుడు నన్ను ఈ యొక్క మధ్య ఉన్నాడు, మెదక్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అయ్యగారు దైవ సేవకులు డేవిడ్ పాస్టర్ గారు, నా యొక్క ఒకసారి మీరు లేవండి, మా యొక్క ఆత్మీయ తండ్రి అండి మా డేవిడ్ అయ్య గారు. తను వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరూ కూడా ప్రభు పేరు వందనాలు తెలియపరచుకుంటారు.